మరాఠాల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావాతో తన నటన జీవితంలోనే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్. దాదాపు 740 రూపాయల కోట్లకు పైగా కలెక్షన్స్ తో అలాగే 1000 కోట్ల రూపాయల దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ల బాహుబలి 2 రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టి మరిన్ని విజయాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చావా ఎన్ని కోట్ల వసూలు రాబట్టిందో తెలుసుకుందాం. చావాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సంభాజీ పాత్రను ఆయన తప్ప మరొకరు చేయలేరు అన్నట్లుగా జీవించారు విక్కీ. ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం సంభాజీ సంభాజీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రతి నటుడికి జీవితంలో చాలా అరుదుగా ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం వస్తుందని, ఆ అదృష్టం విక్కీ కౌశల్ కి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక రష్మిక మందన్న గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయారు. 3 ఏళ్లలో ఆమె నటించిన 3వ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. యానిమల్ 920 కోట్ల రూపాయలు, పుష్ప 2 1871 కోట్ల రూపాయలు వసూలు చేయగా ఇప్పుడు చావాతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రేపో మాపో 1000 కోట్ల రూపాయల మార్క్ ను క్రాస్ చేస్తుందని విశ్లేషకులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. చావాలో సంభాజీ సతీమణి మహారాణి యేసుబాయిగా అద్భుతంగా నటించారు రష్మిక. చావాలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్యా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. దాదాపు 130 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో మడోక్ పిక్చర్స్ బ్యానర్ పై దినేష్ విజాన్ చావాను నిర్మించారు. ఫిబ్రవరి 14న చావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి వారంలో 220 కోట్లు, రెండో వారంలో 182 కోట్లు, మూడో వారంలో 87 కోట్లు రాబట్టింది. తెలుగులో మార్చి 7న చావా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రోజుకు కోటికి తగ్గకుండా వసూలను అందుకుంటోంది. తాజాగా తెలుగులో 6వ రోజు 1 కోటి రూపాయలకు పైగా కలెక్ట్ చేసి దుమ్ము రేపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల విషయానికొస్తే ఫస్ట్ షోలకు 11.43%, సెకండ్ షోలకు 15.41% ఆక్యుపెన్సీ నమోదైంది. వర్కింగ్ డే అయినప్పటికీ 27వ రోజు 6.5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది చావా. శుక్రవారం హోలీ పండుగ తర్వాత వీకెండ్ కావడంతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చావా చిత్రానికి 2.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2.5 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టాల్సింది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 5 రోజుల్లో 3.55 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటి వరకు 1.05 కోట్ల లాభాలు అందించింది. రాబోయేది వీకెండ్ కాబట్టి మరింత లాభాలు ఈ మూవీ తెచ్చిపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయని సినీ పండితులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. ఈ కలెక్షన్ల వర్షం ఎక్కడి వరకు వెళ్తుందనేది. మరాఠాల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావాతో తన నటన జీవితంలోనే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్. దాదాపు 740 రూపాయల కోట్లకు పైగా కలెక్షన్స్ తో అలాగే 1000 కోట్ల రూపాయల దిశగా ఈ సినిమా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ల బాహుబలి 2 రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టి మరిన్ని విజయాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చావా ఎన్ని కోట్ల వసూలు రాబట్టిందో తెలుసుకుందాం. చావాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సంభాజీ పాత్రను ఆయన తప్ప మరొకరు చేయలేరు అన్నట్లుగా జీవించారు విక్కీ. ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం సంభాజీ సంభాజీ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రతి నటుడికి జీవితంలో చాలా అరుదుగా ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం వస్తుందని, ఆ అదృష్టం విక్కీ కౌశల్ కి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఇక రష్మిక మందన్న గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయారు. 3 ఏళ్లలో ఆమె నటించిన 3వ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. యానిమల్ 920 కోట్ల రూపాయలు, పుష్ప 2 1871 కోట్ల రూపాయలు వసూలు చేయగా ఇప్పుడు చావాతో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా రేపో మాపో 1000 కోట్ల రూపాయల మార్క్ ను క్రాస్ చేస్తుందని విశ్లేషకులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. చావాలో సంభాజీ సతీమణి మహారాణి యేసుబాయిగా అద్భుతంగా నటించారు రష్మిక. చావాలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్యా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించగా దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు
వరాలు సమకూర్చారు. దాదాపు 130 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో మడోక్ పిక్చర్స్ బ్యానర్ పై దినేష్ విజాన్ చావాను నిర్మించారు. ఫిబ్రవరి 14న చావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి వారంలో 220 కోట్లు, రెండో వారంలో 182 కోట్లు, మూడో వారంలో 87 కోట్లు రాబట్టింది. తెలుగులో మార్చి 7న చావా ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రోజుకు కోటికి తగ్గకుండా వసూలను అందుకుంటోంది. తాజాగా తెలుగులో 6వ రోజు కోటి రూపాయలకు పైగా కలెక్ట్ చేసి దుమ్ము రేపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల విషయానికొస్తే ఫస్ట్ షోలకు 11.43%, సెకండ్ షోలకు 15.41% ఆక్యుపెన్సీ నమోదైంది. వర్కింగ్ డే అయినప్పటికీ 27వ రోజు 6.5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది చావా. శుక్రవారం హోలీ పండుగ తర్వాత వీకెండ్ కావడంతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చావా చిత్రానికి 2.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 2.5 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టాల్సిందే. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 5 రోజుల్లో 3.55 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటి వరకు 1.05 కోట్ల లాభాలు అందించింది. రాబోయేది వీకెండ్ కాబట్టి మరింత లాభాలు ఈ మూవీ తెచ్చిపెట్టే అవకాశాలు చాలా ఉన్నాయని సినీ పండితులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. ఈ కలెక్షన్ల వర్షం ఎక్కడి వరకు వెళ్తుందనేది.